అందరికీ నమస్కారం. తులారాశివారికి జూలై 27, 28, 29, 30, 31 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ రోజు మనం కేవలం జాతకాల గురించి, గ్రహాల గురించి మాట్లాడుకోవడానికే కాదు, గడిచిన కాలంలో మీరు పడిన వేదనకు, మీరు అనుభవించిన పోరాటానికి ఒక ముగింపు పలుకుతూ, రాబోయే బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఇక్కడున్నాం. ఈ మాటలు కేవలం ఒక జ్యోతిష్కుడి మాటలుగా కాకుండా, మీలో ఒకడిగా, మీ బాధను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా, మీ భుజం తట్టి ముందుకు నడవమని చెప్పే ఒక మార్గదర్శిగా భావించండి. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఒక అంతులేని పోరాటంలా, ఒక ముగింపులేని పరుగులా అనిపించిందా? ఒక సమస్య తీరింది, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోపే మరో కొత్త సమస్య వచ్చి పడిందా? కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు రాకపోవడం, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, ఎవరినో నమ్మితే వాళ్లే వెన్నుపోటు పొడవడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారి మిమ్మల్ని రోజుల తరబడి వేధించడం, ఇవన్నీ మీరు అనుభవించి ఉండవచ్చు. ఎందుకిలా జరుగుతోంది? నా రాశి బాగోలేదా? నా తలరాత ఇంతేనా? అని ఎన్నోసార్లు మీకు మీరే ప్రశ్నలు వేసుకుని కుమిలిపోయి ఉండవచ్చు. మీ బాధలో, మీ ఆవేదనలో అర్థముంది. ఎందుకంటే ఇదంతా మిమ్మల్ని పరీక్షిస్తోంది సాక్షాత్తు కర్మకారకుడైన, న్యాయదేవత అయిన శనీశ్వరుడు. ప్రస్తుతం శని భగవానుడు మీ రాశికి 6వ స్థానంలో, అంటే రోగ, రుణ, శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ పేరు వినగానే భయపడకండి. శనిదేవుడు మనకు శత్రువు కాదు, ఆయన ఒక కఠినమైన గురువు. పరీక్షలు పెట్టి, మనలోని బలహీనతలను మనకు చూపించి, మనల్ని వజ్రంలా తీర్చిదిద్దే గురువు. 6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ జీవితంలోకి దాగి ఉన్న శత్రువులు, అంటే మీ ముఖంమీదే నవ్వుతూ, వెనకాల గోతులు తీసేవాళ్లు ఎక్కువయ్యారు. మీరు ఎవరిమీదైతే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీ నుంచి దూరం జరగడం జరిగి ఉంటుంది. ఆర్థికంగా చూస్తే అప్పుల భారం పెరిగి ఉండవచ్చు. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. ఎంత సంపాదించినా ఆస్పత్రి ఖర్చులకో, కోర్టు వ్యవహారాలకో, అనవసరమైన ఖర్చులకో నీళ్లలా కరిగిపోయి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఒకటి పోతే మరొకటి అన్నట్టుగా చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా బలహీనపరిచి ఉంటాయి. ఇంతటితో ఆగకుండా శనీశ్వరుడు తన విశేషమైన దృష్టిలతో మీ జీవితంలోని మరికొన్ని ముఖ్యమైన భాగాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు. ఆయన 3వ దృష్టి మీ రాశికి 8వ స్థానమీద పడుతోంది. 8వ స్థానమంటే ఆకస్మిక సంఘటనలు, వారసత్వ ఆస్తులు, అవమానాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు. శని దృష్టి ఇక్కడ పడటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు, జాప్యాలు ఎదురయ్యాయి. రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందలేదు. వారసత్వంగా రావాల్సిన ఆస్తి విషయంలో గొడవలు, చికాకులు మొదలయ్యాయి. మనసులో ఎప్పుడూ ఒక తెలియని భయం, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడాయి. చిన్న విషయానికే పక్కవారు మిమ్మల్ని అవమానించినట్టుగా, తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించి మీ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటుంది. ఇక ఆయన 7వ దృష్టి మీ రాశికి 12వ స్థానమీద నేరుగా పడుతోంది. 12వ స్థానమంటే ఖర్చులు, నష్టాలు, నిద్ర, విదేశీ ప్రయాణాలు, ఆస్పత్రులు. శని దృష్టి ఇక్కడ ఉండటం వల్ల మీ ఖర్చులు అదుపు తప్పాయి. సంపాదన రూపాయి అయితే ఖర్చు ₹2 అన్నట్టుగా తయారైంది. రాత్రిళ్లు హాయిగా నిద్రపట్టని రోజులు ఎన్నో గడిచాయి. మనసు నిండా అనవసరమైన ఆలోచనలతో, ఆందోళనలతో మంచమీద దొర్లడమే సరిపోయింది. కొంతమందికి కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కులు కూడా ఎదురై ఉంటాయి. ఒంటరితనం అనే భావన మిమ్మల్ని చుట్టుముట్టి, నన్ను అర్థం చేసుకునేవారే లేరనే బాధ మిమ్మల్ని కృంగదీసి ఉంటుంది. చివరిగా ఆయన 10వ దృష్టి మీ రాశికి 3వ స్థానమీద పడుతోంది. 3వ స్థానమంటే ధైర్యం, పరాక్రమం, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కమ్యూనికేషన్. శని దృష్టి ఇక్కడ పడటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం సనగిల్లాయి. ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టాలంటే, ఒక అడుగు ముందుకు వేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను చేయగలనా, విఫలమవుతానేమో అనే సందేహం మిమ్మల్ని వెనక్కి లాగింది. మీ సొంత తమ్ముళ్లతో, చెల్లెళ్లతో, పక్కింటి వారితో కూడా చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, గొడవలు వచ్చి ఉంటాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, వారు అర్థం చేసుకున్నది మరొకటి అయి, మీ మధ్య దూరం పెరిగి ఉంటుంది. చూశారా, శనీశ్వరుడు మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడో. ఇవని వింటుంటే, అవును, ఇదంతా నిజమే, నా జీవితంలో ప్రతిదీ ఇలాగే జరుగుతోంది అని మీకు అనిపించవచ్చు. మీ కష్టం వృధా పోలేదు. ఈ కఠినమైన పరీక్షలన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప జీవితానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి. ఒక బంగారు ఆభరణం తయారవ్వాలంటే బంగారం నిప్పుల్లో కాలాలి, సమెట పోట్లు తినాలి. అలాగే
శని మిమ్మల్ని ఈ కష్టాలనే నిపుల్లో కాల్చి సాగదీసి ఒక పదునైన దృఢమైన కత్తిలా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన అధ్యాయం మొదలు కాబోతోంది. దానిని అందిపుచ్చుకోవడానికి మీకు ఈ దృఢత్వం అవసరం. ఇప్పుడు ఆ చీకటి అధ్యాయాన్ని మూసివేద్దాం. ఎందుకంటే మీ జీవితమనే ఆకాశంలో ఇప్పుడు ఒకేసారి 2 శుభగ్రహాలు ఉదయిస్తున్నాయి. మీ భాగ్యస్థానంలో అంటే 9వ ఇంట్లో సాక్షాత్తు దేవగురువు బృహస్పతి మీ రాశికి అధిపతి సౌందర్యకారకుడైన శుక్రుడితో కలిసి కూర్చున్నారు. ఇది సాధారణమైన యోగం కాదు. ఇది ఒక మహారాజయోగం. 9వ ఇల్లు అంటే అదృష్టం, పూర్వపుణ్యం, తండ్రి, గురువులు, దైవానుగ్రహం, ఉన్నత విద్య, దూర ప్రయాణాలు. ఇలాంటి అదృష్ట స్థానంలో నాలెడ్జికి, వివేకానికి కారకుడైన గురువు మీ సొంత రాశ్యాధిపతి అయిన శుక్రుడితో కలవడమంటే మీ పాలిట లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరు కలిసివచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. ఇంతకాలం ఏ అదృష్టమైతే మీకు దూరంగా పారిపోయిందో ఇప్పుడు అదే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మూసుకుపోయిన తలుపులన్నీ వాటంతటా అవే తెరుచుకుంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి దైవబలం తోడవుతుంది. మీ తండ్రిగారి నుంచి మీకు పూర్తి మద్దతు, సహాయం లభిస్తుంది. వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మీ జీవితంలోకి ఒక మంచి గురువు లేదా మార్గదర్శి ప్రవేశించి మీకు సరైన దారి చూపిస్తారు. వారి సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. విదేశాలకు వెళ్లాలనే మీ కలలు సాకారమవుతాయి. మీలో దైవభక్తి, విశ్వాసం పెరుగుతాయి. జీవితం పట్ల ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం చిగురిస్తాయి. ఈ అద్భుతం ఇంతటితో ఆగలేదు. భాగ్యస్థానంలో కూర్చున్న గురు భగవానుడు తన అమృతమయమైన దృష్టిలతో మీ జీవితంలోని మరికొన్ని క్షేత్రాలను బంగారంగా మార్చేస్తున్నాడు. గురువు యొక్క 5వ దృష్టి నేరుగా మీ రాశిమీద, అంటే మీ లగ్నమీద, మీ వ్యక్తిత్వమీద పడుతోంది. ఇంతకాలం శని ప్రభావంతో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం, ప్రశాంతత ఇప్పుడు రెట్టింపు శక్తితో తిరిగి వస్తాయి. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, మాటల్లో ఒక స్పష్టత, ఆలోచనల్లో ఒక ధీమా కనిపిస్తాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. మనసులోని అనవసరమైన భయాలు, ఆందోళనలు మాయమైపోయి ప్రశాంతత వెల్లివిరుస్తుంది. మిమ్మల్ని చూసిన వారందరూ, ఏంటి ఈ మధ్య చాలా మారిపోయావు, చాలా చురుకుగా, ఆనందంగా ఉన్నావు అని అడుగుతారు. మీ వ్యక్తిత్వానికి ఒక అయస్కాంత శక్తి వస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక గురువు యొక్క 7వ దృష్టి మీ 3వ స్థానమీద పడుతోంది. ఇది అత్యంత అద్భుతమైన విషయం. పైన మనం మాట్లాడుకున్నట్టు శని తన 10వ దృష్టితో మీ 3వ స్థానాన్ని చూస్తూ మీ ధైర్యాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాడు కదా. కాని ఇప్పుడు అదే స్థానాన్ని గురువు తన సంపూర్ణమైన 7వ దృష్టితో చూస్తున్నాడు. ఇది ఒక విషానికి విరుగుడు దొరికినట్టు. శని పెట్టిన పరీక్షకు గురువు సమాధానం ఇస్తున్నాడు. శని ఎక్కడైతే మీ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడో గురువు అక్కడే తన అమృత దృష్టితో దానికి బలాన్నిస్తున్నాడు. మీలో నిద్రాణంగా ఉన్న ధైర్యం అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి, రిస్క్ తీసుకోవడానికి మీరు వెనకాడరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా మెరుగుపడతాయి. మీరు మాట్లాడితే ఎదుటివారు మంత్రముగ్ధులై వింటారు. మీ తమ్ముళ్లతో, చెల్లెళ్లతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ బంధం మళ్లీ చిగురిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. చివరగా గురువు యొక్క 9వ దృష్టి మీ రాశికి 5వ స్థానమీద పడుతోంది. 5వ స్థానమంటే పిల్లలు, విద్య, సృజనాత్మకత, ప్రేమ, తెలివితేటలు. గురువు దృష్టి ఇక్కడ పడటం వల్ల మీకు మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వారి చదువు, ప్రవర్తనలో మంచి పురోగతి కనిపిస్తుంది. వారివల్ల సమాజంలో మీకు గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. మీలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలు, అంటే పాటలు పాడటం, బొమ్మలు గీయడం, రాయడం వంటివి బయటకు వచ్చి మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ తెలివితేటలతో, సరైన ఆలోచనతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. మిత్రులారా, ఇప్పుడు మీరే చూడండి. ఒకవైపు శనిదేవుడు మీకు కష్టాల రూపంలో జీవిత పాఠాలు నేర్పి మిమ్మల్ని దృఢంగా తయారు చేస్తుంటే, మరోవైపు గురు, శుక్రులు అదృష్టాన్ని, నాలెడ్జిని, ఆనందాన్ని వరదలా మీ జీవితంలోకి పంపిస్తున్నారు. గడిచిన కాలం ఒక చీకటి రాత్రి అయితే, రాబోయే కాలం ఒక ప్రకాశవంతమైన ఉదయం. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, గతాన్ని పట్టుకుని వేలాడొద్దు. నాకు ఎప్పుడూ ఇంతే అనే నిరాశవాదాన్ని మీ మనసు నుంచి చెరిపివేయండి. ఈ విశ్వం మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. దాన్ని 2 చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. క్రమశిక్షణతో, నిజాయితీతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. శనిదేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పెద్దలను, గురువులను గౌరవించండి. పేదలకు సహాయం చేయండి. గురు భగవానుడి కృప మీపై వర్షిస్తుంది. మీ ఇంటిని, మిమ్మల్ని మీరు శుభ్రంగా, అందంగా ఉంచుకోండి. స్త్రీలను గౌరవించండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు మీకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు. తులారాశి అంటేనే త్రాసు, సమతుల్యతకు ప్రతీక. మీ జీవితంలో కూడా కష్టసుఖాలు అనేవి త్రాసులోని 2 పళ్ళాల లాంటివి. ఇంతకాలం కష్టాల పళ్ళెం కిందికి దిగి
సుఖాల పళ్ళెం పైకి లేచింది. ఇప్పుడు గురు, శుక్రుల అనుగ్రహంతో సుఖాల పళ్ళెంలోకి అదృష్టం అనే బరువు వచ్చి చేరింది. ఇక మీ జీవితం సమతుల్యంగా, ఆనందంగా సాగిపోతుంది. మీ కథలో ఇప్పుడు హీరో మీరే, మీ భవిష్యత్తుకు మీరే శిల్పులు. లేవండి, నూతనోత్సాహంతో ముందడుగు వేయండి. ఈ విశ్వం మొత్తం మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉంది. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రాబోయే 5 రోజులు, అంటే జూలై 27 నుండి జూలై 31 వరకు, మీ జీవితమనే ఆకాశంలో గ్రహాలు ఎలాంటి అద్భుతమైన చిత్రాన్ని గీయబోతున్నాయో తెలుసుకుందాం. ఇది కేవలం జాతకం చెప్పడం కాదు, రాబోయే రోజుల్లో మీ శక్తిని, మీ అదృష్టాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎక్కడ కాస్త నెమ్మదించాలో మీకు ఒక స్నేహితుడిగా, ఒక మార్గదర్శిగా చెప్పే ప్రయత్నం. ఒకటి గుర్తుంచుకోండి, మీ రాశికి భాగ్యస్థానమైన 9వ ఇంట్లో సాక్షాత్తు దేవగురువు బృహస్పతి, మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి కూర్చున్నారు. ఇది మామూలు విషయం కాదు, కోటికొక్కరికి లభించే అదృష్టం. ఈ అదృష్టపు గాలి మీ వైపు వీస్తున్నప్పుడు, మీరు మీ తెరచాపను సరిగ్గా ఎత్తితే చాలు, విజయం మీ తీరాన్ని చేరుతుంది. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా జూలై 27 ఆదివారం, ఇంకా జూలై 28 సోమవారం రోజుల గురించి మాట్లాడుకుందాం. ఈ 2 రోజులు మీ పాలిట కల్పవృక్షంలాంటివి. ఎందుకంటే మీ లాభస్థానంలో, అంటే మీకు అన్ని రకాల లాభాలను, కోరికలను నెరవేర్చే 11వ ఇంట్లో చంద్రుడు, కుజుడు కలిసి ప్రయాణిస్తున్నారు. ఈ కలయిక అంటే శక్తి, ధైర్యం, ఉత్సాహం ఉప్పొంగి ప్రవహించడమే. మీలో నిద్రపోతున్న సింహం నిద్రలేచినట్టుగా ఉంటుంది. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త మీ చెవిని తాకి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇంట్లో వాతావరణం చాలా సందడిగా, పండుగలా ఉంటుంది. మీ పెద్ద సోదరులు లేదా సోదరీమణులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారినుంచి మీకు ఏదైనా సహాయం కావాలంటే అడగడానికి సంకోచించకండి. వారు మనస్ఫూర్తిగా మీకు అండగా నిలుస్తారు. మీ స్నేహితుల బృందంలో మీ మాటకు, మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో గడిపిన క్షణాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ఇది నిజంగా ఒక స్వర్ణయుగం. మీపై అధికారులు మిమ్మల్ని గుర్తించడం మొదలుపెడతారు. మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. పదోన్నతి లేదా జీతం పెంపు గురించి మీరు పెట్టుకున్న ఆశలు నిజమయ్యే సమయం ఇది. మీ సహోద్యోగులు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు, మీకు సహకరిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. ఏ పనినైనా నేను చేయగలను అనే ధీమా మీలో కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాల వర్షం కురుస్తుంది. కొత్త ఒప్పందాలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచనలకు రెక్కలు వస్తాయి. మీరు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా చూస్తే డబ్బు ప్రవాహానికి డోకా ఉండదు. 1 కాదు, 2 కాదు, అనేక మార్గాల నుంచి మీకు ధనం వచ్చి పడుతుంది. అయితే ఒక్క చిన్న మాట, అదే లాభస్థానంలో కేతువు కూడా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన డబ్బును వచ్చినట్టే ఖర్చు చేయిస్తాడు. కాబట్టి సంతోషంలో పొదుపును మర్చిపోవద్దు. వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటే భవిష్యత్తు బంగారమవుతుంది. వివాహం చేసుకున్న వారికి ఈ 2 రోజులు ఎంతో మధురంగా గడిచిపోతాయి. మీ భాగస్వామితో మీ ప్రేమ రెట్టింపు అవుతుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణంగా నిలుస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక వరంలాంటి సమయం. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజుల గురించి మాట్లాడుకుందాం. జూలై 29 మంగళవారం, ఇంకా జూలై 30 బుధవారం. ఈ 2 రోజులు చంద్రుడు, కుజుడు మీ రాశికి 12వ ఇంట్లోకి, అంటే వ్యయస్థానంలోకి వెళ్తున్నారు. వ్యయస్థానం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మనల్ని మనం విశ్లేషించుకోవడానికి ఒక అవకాశం. ఈ 2 రోజులు బయటకు వెళ్లే ప్రవాహానికి అడ్డుకట్టవేసి, లోపలికి ప్రవహించే ప్రశాంతతకు దారి ఇవ్వాలి. ఈ సమయంలో కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. ఆఫీసులో మీమీద లేనిపోని నిందలు వేయడానికి కొందరు ప్రయత్నించవచ్చు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఉండొచ్చు. కాని మీరు దేనికి చలించవద్దు. మౌనమే మీ ఆయుధం. ఎవరితోనూ వాదనలకు దిగకండి. మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండండి. తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూలిపోతాయి. కాని చిన్న గడ్డిపరక తలవంచి నిలబడుతుంది. తుఫాను వెళ్లిపోయాక మళ్లీ తలెత్తుతుంది. మీరు కూడా అలాగే ఉండాలి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. డబ్బు లావాదేవీల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించండి. ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేయండి. ఈ సమయంలో ఊహించని ఖర్చులు రావచ్చు. బండి రిపేరు రావచ్చు, లేదా ఇంట్లో వారికి ఆస్పత్రి ఖర్చులు అవసరం కావచ్చు. అందుకే డబ్బు విషయంలో పొదుపు చాలా అవసరం. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అవి మీకు శ్రమను, ధన వ్యయాన్ని మిగులుస్తాయి. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. మనసులో అనవసరమైన ఆందోళనలు, భయాలు కలవరపెట్టవచ్చు. కాళ్లకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మంచి ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. అంతా సర్దుకుంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు. మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశముంది.
అందుకే ఓపిక అనే ఆయుధాన్ని చేతబట్టండి, ప్రేమగా మాట్లాడండి, అందరినీ కలుపుకుని పోండి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, మనసు ఎక్కడెక్కడికో పరిగెడుతుంది. ఆ సమయంలో ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మనసు మళ్లీ మీ మాట వింటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్షా సమయం. చిన్న చిన్న అపార్థాలు మీ మధ్య దూరాన్ని పెంచకుండా చూసుకోండి. అయితే ఈ 12వ ఇల్లు మనకు ఆధ్యాత్మిక చింతనను కూడా ఇస్తుంది. ఈ 2 రోజులు మీకు వీలైనప్పుడు గుడికి వెళ్ళండి, లేదా పేదవారికి ఏదైనా దానం చేయండి. చూడండి, మీ మనసు ఎంత ప్రశాంతంగా, తేలికగా అయిపోతుందో. ఇక ఆఖరి రోజు, జూలై 31, గురువారం. ఈ రోజు ఒక అద్భుతం జరగబోతోంది. రోజు 2 భాగాలుగా ఉంటుంది. సుమారు 11:30 వరకు. నిన్నటి ప్రభావం ఇంకా కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట కాస్త నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండండి. ముఖ్యమైన పనులేవీ పెట్టుకోవద్దు. కాని 11:30 దాటిన తర్వాత ఆకాశంలో దట్టమైన మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశవంతంగా బయటకు వచ్చినట్టు మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరిస్తుంది. చంద్రుడు వ్యయస్థానాన్ని విడిచిపెట్టి మీ సొంత రాశి అయిన తులా రాశిలోకి, అంటే మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గత 2 రోజులుగా మిమ్మల్ని ఆవరించిన బరువు, ఆందోళన, నిరాశ ఒక్కసారిగా మంచులా కరిగిపోతాయి. మీ మనసు ఒక తెల్ల కాగితంలా స్వచ్ఛంగా, తేలికగా మారుతుంది. మీ ముఖంలో పోయిన చిరునవ్వు తిరిగి వస్తుంది. మీరు ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. ఉద్యోగంలో ఉదయం వరకు ఉన్న గందరగోళం మధ్యాహ్నానికి సర్దుకుంటుంది. మీ ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. మీరు చెప్పే మాటలకు బలం చేకూరుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు కదులుతాయి. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ఖర్చులు తగ్గి, ఆదాయం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఆరోగ్యం అద్భుతంగా కుదుటపడుతుంది. రాత్రి హాయిగా నిద్రపోతారు. వివాహితుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి, ప్రేమ చిగురిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత తిరిగి వస్తుంది. ఉదయం అర్థం కాని పాఠం కూడా సాయంత్రానికి చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రేమ పక్షులకు కూడా ఇది మంచి సమయం. మీ బంధం మళ్లీ కొత్తగా మొదలైనట్టు అనిపిస్తుంది. చూసారా, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు. ఈ వారం మీకు ఆ విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మొదటి 2 రోజులు వచ్చిన లాభాలను చూసి పొంగిపోవద్దు. మధ్యలో వచ్చిన కష్టాలను చూసి కుంగిపోవద్దు. మీ భాగ్యస్థానంలో ఉన్న గురు శుక్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. వాటిని నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయమీదే. అంతా మంచే జరుగుతుంది. తులా రాశివారికి మీ జీవితంలో అంతా మంచే జరగాలని, సుఖసంతోషాలు ఎప్పుడూ మీ వెంటే ఉండాలని కొన్ని తేలికైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ రాశికి అధిపతి శుక్రుడు కదా. ఆయన అంటేనే అందం, ఆనందం, ధనం. అందుకే మీరు చేయాల్సిన మొట్టమొదటి, ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం. ఏదో పెద్ద పెద్ద పూజలు, ఖర్చుతో కూడిన వ్రతాలు చేయక్కర్లేదు. ఇంట్లో అమ్మవారి పటానికి ఒక తెల్లని పువ్వు లేదా తామరపువ్వు పెట్టి, కాస్త పాలు, పటికబెల్లం లేదా ఏదైనా తెల్లని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి, ఓం మహాలక్ష్మే నమః అని ఒక 11 సార్లు మనసులో తలచుకుంటే చాలు. ఆ తల్లి కరుణ మీపై తప్పకుండా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున చిన్న ఆడపిల్లలకు లేదా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు పాలు, పెరుగు, చక్కెర, తెల్లని వస్త్రాలు లాంటివి దానం చేస్తే శుక్రుడి అనుగ్రహం మీకు పుష్కలంగా లభించి మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇక పూజలే కాకుండా మనం రోజూ చేసే పనుల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, సువాసనగా ఉండేలా చూసుకోండి. మంచి అత్తరు లేదా పర్ఫ్యూమ్ వాడటం మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమివేసి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, స్త్రీలను గౌరవించడం. మీ ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య, ఇలా అందరితో ప్రేమగా, మర్యాదగా ఉండండి. బయట కూడా స్త్రీల పట్ల గౌరవభావంతో మెలగండి. ఇది మీకు తెలియకుండానే మీ గ్రహస్థితిని ఎంతో మెరుగుపరుస్తుంది. వీలైనంత వరకు తెలుపు, క్రీమ్, లేత గులాబీ రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. ఇవి మీలోని పాజిటివ్ శక్తిని పెంచుతాయి. చివరగా ఒక ముఖ్యమైన విషయం, తులా రాశివారికి శనీశ్వరుడు ఒక మంచి స్నేహితుడి లాంటివాడు. ఆయన కష్టాలు పెట్టే దేవుడు కాదు, మనల్ని క్రమశిక్షణతో సరైన దారిలో నడిపించే గురువు. అందుకే ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికిగాని, శనిదేవుని ఆలయానికిగాని వెళ్లి కాస్త నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అది కూడా కుదరకపోతే కనీసం కాకులకు లేదా పేదవాళ్లకు అన్నం పెట్టినా చాలు. శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. మీ పనుల్లో వచ్చే జాప్యాన్ని, ఆటంకాలను ఆయనే తొలగిస్తాడు. ఈ పరిహారాలు చాలా తేలికైనవి. మనసు పెట్టి చేస్తే చాలు. దేవుడిపై నమ్మకంతో పాటు మీ కష్టమీద మీకు నమ్మకముండాలి. ధైర్యంగా ఉండండి. అన్ని మీకే మంచే జరుగుతాయి. శుభం భూయాత్. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.